మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో మనము పాఠశాలల్లో విద్యను బోధించాలంటే మనకు తప్పకుండా ఐసీటీపై అవగాహన ఉండి తీరాల్సిందే. పీపీటీ తయారు చేయడం అనేది చాలా ఈజీ. మనకు కంప్యూటర్ లేదు కాబట్టి మనకు తయారు చేయడం కష్టం, కానీ మనకు ఫోనే ఒక కంప్యూటరు. ఈ ఫోన్లో మనము ఈజీగా పీపీటీని తయారు చేయగలుగుతాము. రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఇవన్నీ ఉపయోగిస్తూ మనము పాఠాలు చెప్పాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు పీపీటీలు ఎలా తయారు చేయాలి ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో తెలుగులోనే చెబుతాను. అందరూ ఈ పీపీటీలను తయారు చేయడము నేర్చుకోండి. పిల్లలకు మంచి విద్య అందించండి. పీపీటీలను ఎలా తయారు చేస్తామో చూడండి. మిత్రులారా, మనము ఈ వీడియోలో ఒక పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్. మనం ఏదో అనుకుంటున్నాం, కానీ దీనంత ఈజీ ఇంకోటి లేదు. మీరు కూడా దీన్ని ఈజీగా నేర్చుకొని మీరు ఎలాంటి పీపీటీ ప్రజెంటేషన్ అయినా చేయవచ్చు. తరగతుల్లో అద్భుతంగా విద్యను బోధించవచ్చు. ఫస్ట్ మనము ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బాక్స్లో పవర్ పాయింట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీద మీకు పవర్ పాయింట్ అని రాసి కనిపిస్తుంది చూడండి, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే యాప్ అక్కడ ఐకాన్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో. అక్కడ పి అని రాసి ఉందా వైట్ కలర్లో. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు డౌన్లోడ్ అని రాలేదు, ఓపెన్ అని వచ్చింది. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఓపెన్ అని వస్తుంది. ఓకేనా? నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఈ విధంగా మనకు వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనము లాగిన్ కావచ్చు, లేదా మనకు లాగిన్ అవసరం లేదు. ఇది ఒక ఫ్రీ యాప్, నెట్ లేకుండా కూడా పనిచేస్తుంది. ఈజీగా మనం ఎప్పుడంటే అప్పుడు మనకు వీలున్నప్పుడు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనకు తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ఏదంటే అది మనము ఈ పీపీటీలను తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ పీపీటీ తయారు చేసుకోవాలంటే మీద మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇందులో ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ట్యాంప్లెట్స్ కనిపిస్తున్నాయి చూడండి, బ్లాంక్ ట్యాంప్లెట్స్, తర్వాత ఇవన్నీ రకరకాల కలర్స్తో కూడుకున్నటువంటి ట్యాంప్లెట్స్ కనిపిస్తున్నాయి చూసారా. మనము ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. చూడండి, చాలామంది ఫస్ట్ పీపీటీ తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ఈ ట్యాంప్లెట్ ఈ కింద ఉన్నటువంటిది చూడండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఒక ట్యాంప్లెట్ మీద వచ్చింది పెద్దగా, కింద కూడా 1 అని వచ్చింది చూడండి. ఇక్కడ మనము డబుల్ ట్యాప్ టు ఐ టైటిల్ ఉంది కదా, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏదైనా టైప్ చేసుకోవచ్చు. నేను ఒక హిందీ సార్ను కాబట్టి నేను హిందీ సీఖే అని టైప్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చింది కూడా చేసుకోవచ్చు. హిందీ సీఖే. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేసుకున్నటువంటి మ్యాటర్ ఇక్కడ వచ్చేసింది, హిందీ సీఖే అని. దీన్ని నేను డ్రాగ్ చేసి మీద తీసుకుపోతున్నా, సెంటర్ చేసుకున్నా చూడండి. అలాగే కింద ఉన్నటువంటి ఈ ఇంకొకటి టైప్ చేసేది ఉంది కదా, అది మనకు అవసరం లేదనుకుంటే దాన్ని మనం డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే స్లైడ్లో మనము ఒక ఫోటోను తీసుకురావాలంటే కింద ఉన్నటువంటి ఈ గ్యాలరీ ఐకాన్ ఉంది చూసిరా, 1 2 3 4 4th ఐకాన్ మనం క్లిక్ చేస్తే మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీ నుంచి మనము ఏది కావాలంటే అది ఫోటోను తీసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు కనిపిస్తుందా రైట్ బటన్, ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనము డన్ అనాలి. డన్ అంటే అక్కడ ఫోటో వచ్చేసింది. కానీ ఇది పెద్దగా ఉంది, దీన్ని మనము డ్రాగ్ చేసుకోవచ్చు, చిన్నగా చేయొచ్చు, పెద్దగా చేయొచ్చు. చూడండి, చిన్నగా అవుతుంది.
అలాగే దీన్ని కొద్దిగా వెడల్పు చేసుకోవాలంటే వెడల్పు చేసుకోవచ్చు, సమానంగా మనం కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్ అయిపోయిందా కరెక్ట్గా? చూడండి. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు సెలెక్ట్ అవుతుంది. ఆ స్లైడ్ పక్కకు అదే సైడ్లో మరొకసారి క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన మొదటి స్లైడ్ తయారైపోయింది. ఇంకొకటి చిన్నగా ఇక్కడ హిందీ సీఖే అనేది కొద్దిగా కిందికి వస్తున్నది కదా, దాన్ని కొద్దిగా పైకి తీసుకుపోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా చిన్నగా డ్రాగ్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతుంది. ఇంకా కూడా మనం కావాలనుకుంటే ఈ స్లైడ్ను ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. పూర్తిగా కవర్ చేసుకున్నాం. చూశారా? ఇది మన మొదటి స్లైడ్. అలాగే మనకి ఇంకొక స్లైడ్ కావాలంటే ఇటు రైట్ సైడ్కి మనకు ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ మనము క్లిక్ చేస్తే మనకి ఇంకో స్లైడ్ వస్తుంది. చూడండి, ఇంకో స్లైడ్ వచ్చేసింది. టైప్ చేయాలి. ఇక్కడ ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ డబుల్ ట్యాప్ టు ఐ టైటిల్ ఉంది కదా, ఇక్కడ మనం టైప్ చేసుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే నేను ఒక ప్రశ్న తయారు చేస్తున్నా. ఇక్కడ నేను ఒక ప్రశ్న టైప్ చేస్తున్నా. పేడ్కే दोस्त का नाम क्या है అని టైప్ చేశాను. టైప్ చేసి అక్కడ ప్రశ్న వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కింద దీనికి జవాబు కూడా ఇవ్వాలి కదా. జవాబు ఇవ్వాలంటే ఇక్కడ కూడా నేను డబుల్ క్లిక్ చేసుకొని ఉత్తర్ అని టైప్ చేసి పేడ్కే దోస్త్ का नाम అమర్ హై అని టైప్ చేసుకున్నా. నా ప్రశ్న మరియు జవాబు కూడా ఇక్కడ వచ్చేసింది. దీన్ని నేను కొద్దిగా బోల్డ్ చేసుకోగలను. అలాగే దీన్ని నేను ఫాంట్ కూడా ఇక్కడ పెంచుకోగలను. ఇక్కడ కింద మనం సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ పెరుగుతుంది. ఫాంట్తో పాటు మనకు కలర్ వేరే కలర్లో రావాలనుకుంటే మనము బ్లూ కలర్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆల్రెడీ మనం టైప్ చేసింది పేడ్ కా దోస్త్ కా నామ్ క్యా హై, అది ప్రశ్న కాబట్టి దాన్ని బోల్డ్ చేసుకుంటే బోల్డ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఫాంట్ పెద్దగా చేసుకుంటే పెద్దగా అవుతుంది. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు కలర్ అది ప్రశ్న కాబట్టి మనకు రెడ్ కలర్లో ఉండాలంటే ఫాంట్ కలర్లోకి వెళ్ళి అక్కడ మనం కలర్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ వస్తుంది. ఈ విధంగా మనము ఎలాంటి ప్రశ్న జవాబైనా ఇందులో టైప్ చేయవచ్చు. టైప్ చేసి పిల్లలకు మనము ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రశ్న అడుగుతూ జవాబు రాబట్టే ప్రయత్నము చేయవచ్చు. చూద్దాం అది కూడా. చూడండి, ఇది ఒక అద్భుతమైనటువంటి యాప్. దీన్ని మనము ఈ రోజుల్లో మనము మంచి విద్యను బోధించాలంటే ఇది తప్పకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనము నేర్చుకోవాలి. తరగతి గదుల్లో తప్పకుండా దీన్ని వాడాలి. వాడినప్పుడే మనము చెప్పినటువంటి విషయం పిల్లలకు బాగా అర్థమవుతుంది. రోజు మనము కొత్త కొత్త వేషాలు వేసే అవసరము ఉంది. ఇప్పుడు ఈ విధంగా తయారైన తర్వాత మనము దీనికి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ స్లైడ్ ఉంది కదా మనది, ఆ ఫస్ట్ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూసారా లాస్ట్ ఐకాన్ ఒక బటన్ ఉంది చూడండి త్రిభుజాకారంలో. ఆ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ హోమ్ అనే కనిపిస్తుంది. ఆ హోమ్ను మనము క్లిక్ చేసుకుంటే ఇన్సర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సాక్షన్స్, తర్వాత యానిమేషన్స్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ అని వస్తాయి. చూడండి, ఇక్కడ మనం యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఎఫెక్ట్, ఎంపాసిస్ ఎఫెక్ట్, ఎగ్జిట్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. కానీ ఇది మనకు కనిపిస్తలేవు, పేల్లో ఉన్నాయి, డిమ్లో ఉన్నాయి. అయితే మనం దేనికైతే యానిమేషన్ ఇవ్వాలనో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను హిందీ సీఖేకు నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనము దానికి ఎంట్రన్స్ ఎఫెక్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఫ్లై ఇన్ అనే ఎఫెక్ట్ ఇచ్చాను. అలాగే నా బొమ్మ ఉంది కదా, కింద ఉన్నటువంటి బొమ్మను కూడా నేను సెలెక్ట్ చేసుకొని దానికి కూడా యానిమేషన్ ఇచ్చాను. ఇప్పుడు నా ఫస్ట్ స్లైడ్కు ఉన్నటువంటి 2 యానిమేషన్లు ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ స్లైడ్ను మనం రావాలంటే మళ్ళీ వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. ఇదే స్లైడ్ను మనము లెఫ్ట్ సైడ్కు డ్రాగ్ చేస్తే 2వ స్లైడ్ వస్తుంది. మళ్ళీ మీద ప్రశ్నను మనము ఇట్లా క్లిక్ చేసుకుంటే
ఇప్పుడు మనం దానికి యానిమేషన్ ఇవ్వచ్చు. ఎలాంటి యానిమేషన్ అయినా మనం ఇవ్వచ్చు. ఎక్స్పాండ్ యానిమేషన్ నేను ఇస్తున్నాను. అలాగే ఆ తర్వాత ఉత్తరం ఉంది కదా జవాబు, ఆ జవాబు కూడా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా యానిమేషన్ ఇస్తాను. చూడండి, ఇది స్పిన్నర్ రూపంలో వస్తుంది. ఇప్పుడు నా 2 స్లైడ్స్ కూడా విత్ యానిమేషన్తో తయారు అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ అదే యానిమేషన్లకు వెళ్ళి స్లైడ్ షో దాని కింద ఉంది చూడండి, ఆ స్లైడ్ షోను నేను క్లిక్ చేస్తే ఫ్రమ్ బిగినింగ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని వచ్చింది. ఫ్రమ్ బిగినింగ్ అంటే 2 స్లైడ్లు ఉన్నాయి కదా మనకు, ఆ 2 స్లైడ్లు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, నేను ఫస్ట్ ఫ్రమ్ బిగినింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా పెద్దగా ఎంటీ స్లైడ్ మనకు కనిపిస్తుంది. ఎంటీ స్లైడ్ కనిపించాక మనం రైట్ సైడ్లో సెంటర్లో చిన్నగా మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే హిందీ సీఖే అని యానిమేషన్తో వచ్చింది చూడండి. అలాగే రెండవసారి క్లిక్ చేస్తే ఆ బొమ్మ కూడా వస్తుంది. ఇది మనం పిల్లలకు చూపెట్టేటప్పుడు ఈజీగా పిల్లలు చూసి ఆనందిస్తారు, వాళ్ళకు అర్థమవుతుంది. నెక్స్ట్ రెండవ స్లైడ్ మళ్ళీ బ్లాంక్ వస్తుంది. మళ్ళీ మనం యానిమేషన్ ఇస్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ప్రశ్న వచ్చింది చూడండి, పేడ్ కే దోస్త్ కా నామ్ క్యా హై. చూసారా? ఇప్పుడు పిల్లలకు ఈ ప్రశ్న మనం అడిగి పిల్లలు రకరకాల జవాబులు చెబుతారు. మరి సరైన జవాబు ఏందో కొద్దిసేపటి తర్వాత మనమే ఇందులో చూపెట్టవచ్చు. మళ్ళొకసారి క్లిక్ చేస్తే జవాబు వస్తుంది, పేడ్ కే దోస్త్ కా నామ్ అమర్ హై. ఈ విధంగా మనం తయారు చేసుకున్న 2 స్లైడ్లు స్లైడ్ షో పూర్తయిపోతుంది. చూశారా మిత్రులారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ తయారు చేయడము ఎంత ఈజీయో. మీరు కూడా ట్రై చేయండి మిత్రులారా. ట్రై చేస్తే రానిది ఏది లేదు. కాకపోతే కొద్దిగా మనకు కష్టం కలుగుతుంది. కష్టపడితేనే కదా మనము తర్వాత సుఖపడేది. రాబోయే రోజుల్లో మనము స్కూళ్ళలో విద్యను బోధించాలంటే ఐసిటి గురించి పూర్తి అవగాహన ఉంటేనే మనం ఉద్యోగాలు చేయగలుగుతాము. నేను ఇది భయపెడుతున్నాను అనుకోకండి, మీకు ఒక సూచన సలహా ఇస్తున్నాను. తప్పకుండా నేర్చుకోండి. ఇప్పుడు మీకు టైం ఉంది. ఇంకొక 4-5 రోజుల్లో మీకు ఉన్నతి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమంలో మీరు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేర్చుకొని అక్కడ వెళ్ళి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డిఆర్పిల ద్వారా అడిగి తెలుసుకోండి. మీరు కూడా బాగా తయారు చేసినట్టయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అక్కడ ప్రదర్శించండి. 10 మందికి మీకు వచ్చిన విద్యను నేర్పండి. మీరు చేయగలుగుతారు. తప్పకుండా మీరు చేయగలుగుతారు. నాకు ఆ నమ్మకము ఉంది. మిత్రులారా, ఈ వీడియోను ప్రతి ఉపాధ్యాయుని వరకు చేర్చాలి. ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి వీడియోలు మీకు నేను అందిస్తూనే ఉంటాను. మరొక వీడియోతో మీ ముందు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు. సెలవు. ధన్యవాద్. ఖుదా హాఫిజ్.